పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రెండు టీమ్స్ కూడా టాప్ 4 లో ఉన్న టీమ్స్. అందులో ఒక పంజాబ్ కింగ్స్ చూసుకుంటే మంచి ఫామ్ తోటి స్టార్ట్ చేసి 2 మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు బ్యాక్ టు బ్యాక్. అదే ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే కింద పడుతూ మళ్ళా పైకి లేస్తూ వస్తున్నారు. సో మరి ఇద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది రాజీవ్ గాంధీ స్టేడియంలో. వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఏముంటది, స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంది, ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా, అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియోని లాస్ట్ చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలా ఉన్నారు ఏం సంగతులు? సో గైస్, ఈ రోజు జరగబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. ఇది వచ్చేసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం అయితే జరగబోతుంది. ఫస్ట్ ఏంది పిచ్ రిపోర్ట్ చేసుకుందాం. ఇది మంచి బ్యాటింగ్ పిచ్, ఫ్లాట్ పిచ్ అది అండ్ షార్ట్ బౌండరీ తోటి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ లో వచ్చేసి మంచి వేరియేషన్స్, అంటే కట్ చేసే బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మంచి కట్ చేస్తా అంటారు కదా, అలాంటి బౌలర్స్ కి వచ్చేసి మంచిగా ఇక్కడైతే పిచ్ అయితే ఫస్ట్ లో హెల్ప్ అవుతుంది. కానీ పూర్తిగా మాత్రం బ్యాటింగ్ కే వచ్చేసి ఇదైతే అనుకూలంగా అయితే ఉంటుంది. సో మరి డ్యూ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగే పోతాడు. మరి చూడాలి ఏమవుతుందేమో. సో చేజింగే పోవాలి కూడా, చేజింగే పోతారు. మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇప్పుడు వచ్చేసి హెడ్ టు హెడ్ చూసుకుందాం. ఇద్దరి మధ్య 25 మ్యాచెస్ జరిగితే అందులో వచ్చేసి 17 మ్యాచెస్ ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్, 8 మ్యాచెస్ ఏమో పంజాబ్ కింగ్స్. టోటలీ డామినేషన్ అయితే కనబడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ సైడ్ నుంచి. ఇంకా అలానే వచ్చేసి రాజీవ్ గాంధీ స్టేడియం లో అయితే 10 మ్యాచెస్ జరిగితే 9 మ్యాచెస్ ఏమో సన్ రైజర్స్ హైదరాబాద్, ఒక్క మ్యాచ్ ఏమో పంజాబ్ కింగ్స్. ఇక్కడ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ఓల్డ్ టీం అది. సో ఇప్పుడు మాత్రం కొత్త టీం, అది కూడా హై ఫామ్ లో ఉన్న టీం ఇది. సో మరి చూడాలి, అందులో కూడా లాస్ట్ ఇయర్ ఫైనల్ టీం, సో రన్నర్ అప్ టీము. సో మరి చూడాలి ఏమవుతుందేమో. ఈ మ్యాచ్ గెలిచి దాన్ని ఇంకా పైకి ఎక్కుతారా లేదని అనేసి అయితే చూడాల్సి ఉంది. అండ్ అలానే వచ్చేసి ఇది వచ్చేసి ఒక పంజాబ్ కింగ్స్ కోసం ఒక క్వశ్చన్, పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ కోసం ఒక క్వశ్చన్. అదేంద్రా అంటే, పంజాబ్ కింగ్స్ వీళ్ళు వచ్చేసి రాజీవ్ గాంధీ స్టేడియంలో లాస్ట్ టైం ఎప్పుడు గెలిచినారు, దాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీ యొక్క ఈ ఆన్సర్ ని వచ్చేసి వితౌట్ గూగుల్ చేయకుండా తెలియచేయండి. సో ఇంకోటి వచ్చేసి, నాకు పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మంచి గుర్తొచ్చే మ్యాచ్ ఏదో తెలుసా? లాస్ట్ సీజన్ లో జరిగిన 264. ఏమైనా మ్యాచా? ఇటువైపు పంజాబ్ కింగ్స్ అయితే సూపర్ గా ఆడిన తర్వాత దాని తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ దాన్ని చేశారు. సో అదే నాకైతే, ఇది చూసిన వెంటనే అదే నాకైతే గుర్తొచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇవాల్టి మ్యాచ్ లో వీళ్ళకి ఉన్న స్ట్రెంత్ ఏందిరా అంటే, ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ లైనప్. అందులో వచ్చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు అభిషేక్ శర్మ. అండ్ అలానే వచ్చేసి ఇప్పుడైతే ట్రావిస్ హెడ్ కూడా ఫామ్ లోకి అయితే వచ్చేసిండు. ఇంకా కాటరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాస్ అని అతను కూడా మంచి ఫామ్ లోకి అయితే వచ్చేయండు. నితీష్ కుమార్ రెడ్డి ఆడలేదు కానీ లాస్ట్ మ్యాచ్ లో, కానీ వచ్చిన తర్వాత అంటూ ఖచ్చితంగా బ్యాటింగ్ లో ఖచ్చితంగా మంచి అయితే స్కోర్ అయితే అందిస్తాడు. దాని తర్వాత అనికేత్ వర్మ సైడ్ నుంచి మంచిగా బ్యాటింగ్ అయితే వస్తుంది కాబట్టి, సో బ్యాటింగ్ అనేసి అయితే నేనైతే స్ట్రెంత్ అని చెప్తాను. ఇంకా దాని తర్వాత అలానే వచ్చేసి బౌలింగ్ లో కూడా ఈ మధ్య పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ లేవు. బౌలింగ్ లో కూడా మంచిగా ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ ఇంకా ప్యాట్ కమిన్స్ జాయిన్ అయిన తర్వాత ఇంకా మంచిగా అయితే వీళ్ళ బౌలింగ్ అయితే మారిపోయింది కాబట్టి బౌలింగ్ లో పెద్దగా వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ లేదు. బౌలింగ్ కూడా ఒక రకంగా స్ట్రెంత్ అనేసి చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళకు అయినా సరే ఉన్న ప్రాబ్లం ఏంది అంటే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇషాన్ కిషన్ ది ఫామ్ వచ్చేసి ఆన్ ఆఫ్ అవడం వల్ల. అంటే ఒక మ్యాచ్ లో మంచిగా ఫామ్ లో వచ్చి కొట్టేస్తాడు, ఇంకొక మ్యాచ్ లో వచ్చేసి కొట్టలేకపోతున్నాడు. సో కన్సిస్టెన్సీ ఖచ్చితంగా అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అదే ఒకటి. ఇంకా అలానే వచ్చేసి బ్యాటింగ్ లోనే వచ్చేసి సలీల్ అరోరా సైడ్ నుంచి రావాల్సిన అఫ్ కోర్స్ వచ్చింది, మంచి ఇన్నింగ్స్ వచ్చింది. కానీ అయినా సరే దాన్ని వచ్చేసి కన్సిస్టెన్సీగా ఆడతాడా, దాన్ని కన్సిస్టెన్సీగా చేస్తాడా అనేది అయితే ఇక్కడైతే చూడాల్సింది. అండ్ అందులోనూ కూడా ఇతను వచ్చేసి డౌన్ ఆర్డర్, అంటే ఫినిషింగ్ లో వస్తాడు కాబట్టి ఖచ్చితంగా టీం కష్టాలు ఉన్నప్పుడు టీం ని ఆదుకోవాలి. మరి సో ఆ పొజిషన్ లో వచ్చే ప్లేయర్, మరి అతను దాన్ని చేయగలుగుతాడా లేదా అనేసి అయితే చూడాలి మరి సలీల్ అరోరా సైడ్ నుంచి. అండ్ ఇషాన్ కిషన్ సైడ్ నుంచి కూడా మంచిగా రన్స్ అయితే రావాలి ఇక్కడ, లేకుంటే ప్రాబ్లమ్ గా అయితే మారచ్చు. బికాస్ టాప్ 2 మీదనే ప్రతిసారి డిపెండ్ అయితే కాలేరు కదా. సో ఖచ్చితంగా వచ్చేసి ఇషాన్ కిషన్ సైడ్ నుంచి కూడా స్కోర్ అయితే రావాలి. మరి చూడాలి ఏమవుతుందేమో. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. ఇషాన్ కిషన్
హెన్రిచ్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ మ్యాచ్ లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అయితే పోతున్నా, నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు అనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనికేత్ వర్మ, సలీల్ అరోరా, ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా, ఇక్కడ వచ్చేసి ప్రఫుల్ ఇంగేతో పోతున్నా, అక్షర్ పటేల్ ప్లేస్ లో వచ్చేసి ప్రఫుల్ ఇంగేతో నేనైతే పోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివన్ కుమార్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చేసి సాకిబ్ హుస్సేన్. ఈ రకంగా వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చేసి 2 చేంజెస్ నేనైతే చూశాను. సో మరి చూడాలి వీళ్ళు ఏమన్నా ఆ 2 చేంజెస్ తీసుకొస్తారా లేదా అనేసి అయితే మీరేమనుకుంటున్నారు? ఈ 2 చేంజెస్ జరుగుతుందా, లేకుంటే మీ ప్రకారంగా ఏం చేంజెస్ జరగచ్చు దాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ నేను చెప్పిన పాయింట్స్ లో ఏదైనా మీకు డౌట్ ఉంటే, ఐ మీన్ ఏదైనా రాంగ్ అనిపిస్తే లేకుంటే ఏదైనా రైట్ అనిపించినా మీ ప్రకారంగా ఏదైనా వీళ్ళకి వీక్నెస్ కానీ స్ట్రెంత్ కానీ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అది కూడా తెలియచేయండి. సో ఇప్పుడు వచ్చేసి పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఫస్ట్ ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మంచి బ్యాటింగ్ లైనప్. వీళ్ళకి కూడా బ్యాటింగ్ మంచిగా ఉంది. అక్కడ వచ్చేసి ప్రయాన్స్ ఆర్యా, ప్రభ్ సింగ్ ఇక్కడ ఇంకా దాని తర్వాత కూపర్ కొన్లీ బ్యాట్ నుంచి అంత మంచి స్కోర్ రావట్లేదు, కానీ చూద్దాం, మాట్లాడదాం. శ్రేయస్ అయ్యర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్కస్ స్టోయినిస్. సో అందరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేనైతే బ్యాటింగ్ తోటి అయితే వెళ్తున్నా. స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగే ఉంటది. సో ఇది మొత్తానికి వీళ్ళకున్న వీక్నెస్ ఏంద్రా అంటే, ఫస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే ఇన్కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా వచ్చేసి మంచిగా వీళ్ళు వచ్చేసి తక్కువ స్కోర్ కాపాల్సిన బౌలింగ్ లైనప్ ఇక్కడైతే నాకైతే కనపడట్లే. అఫ్ కోర్స్ పెద్ద పెద్ద పేర్లు ఇక్కడైతే ఉన్నాయి. హర్షదీప్ సింగ్ కానీ, యుజ్వేంద్ర చహల్ కానీ, ఇంకా జరావియర్ బ్రాత్వేట్ కానీ, విజయ్ కుమార్ విశాఖ కానీ, అందరు కూడా మంచి మంచి పెద్ద పెద్ద పేర్లే. బట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ కాడి నుంచి రన్స్ అయితే లీక్ అయితే అయిపోతున్నాయి. మరి దాన్ని వచ్చేసి ఎలా కన్సిస్టెన్సీ వీళ్ళు పర్ఫామ్ చేసి తక్కువ స్కోర్ కి ఇక్కడ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్న బ్యాటింగ్ లైనప్ కి తక్కువ స్కోర్ కి ఎలా ఆపగలరు, ఒక చేజబుల్ స్కోర్ కి ఎలా ఆపగలరు అనేసి అయితే ఇక్కడైతే చూడాలి. అండ్ ఇదే మొత్తానికి వచ్చేసి నాకైతే ప్రాబ్లం అని అనిపిస్తుంది. బ్యాటింగ్ లో పెద్దగా ప్రాబ్లం లేదు. సో చూడాలి మేము ఏమైతుందేమో. జస్ట్ వచ్చేసి కూపర్ కోహ్లీ సైడ్ నుంచి అతని సైడ్ నుంచి కూడా మంచిగా కన్సిస్టెన్సీ అయితే రన్స్ రావట్లే. కానీ అతనిలో నాకు ఇంకోటి ఏంటంటే, అతను ఆడినంతసేపు అయితే మంచి స్ట్రైక్ రేట్ తోటి ఆడతాడు కాబట్టి మేబీ అంత పెద్ద ప్రాబ్లం కాదనేసి అయితే నేను అనుకుంటున్నా. బికాస్ ప్రయాన్స్ ఆర్యా, ప్రభ్ సింగ్, శ్రేయస్ అయ్యర్ వచ్చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో అందులో వచ్చేసి దాని తర్వాత వచ్చి మార్కస్ స్టోయినిస్ వచ్చేసి ఇక్కడైతే అయితే మంచిగా కంటిన్యూ అయితే చేసుకుంటున్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే బ్యాటింగ్ లో అయితే నాకైతే కనబడట్లే. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ప్లేయింగ్ లైన్ ఒకసారి చూసుకుందాం. ప్రయాన్స్ ఆర్యా, ప్రభ్ సింగ్ ఓపెనింగ్ చేస్తారు. కూపర్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వదేరా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సూర్యాన్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి యుజ్వేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ అండ్ జరావియర్ బ్రాత్వేట్ అండ్ విజయ్ కుమార్ విశాఖ్, మార్కో యాన్సన్. లేదా మార్కో యాన్సన్ వచ్చేసి డైరెక్ట్ ప్లేయింగ్ లైన్ లో తీసుకొస్తారనేసి అనుకున్నా. విజయ్ కుమార్ విశాఖ్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా అయితే పెట్టుకుంటారు. సో మరి చూడాలి ఏమైతుందేమో. సో ఈ రకంగా అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ కూడా ఉంది. సో ఇది మొత్తానికి 2 టీమ్స్ స్ట్రెంత్, వీక్నెసెస్ అండ్ దర్ ప్లేయింగ్ 11. సో మరి చూడాలి. పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మీరు ఖచ్చితంగా మీకోసం ఒక క్వశ్చన్ వేశాను, దానికి ఆన్సర్ చేయండి. అండ్ అలానే వచ్చేసి పంజాబ్ కింగ్స్ గురించి వితౌట్ అంటే యాజ్ అ ఫ్యాన్ గా కాకుండా యాజ్ అ న్యూట్రల్ ఐడియన్ గా మీకు అనిపించేది ఏందో అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ లాస్ట్ గా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ మ్యాచ్ ని ఎవరు గెలుస్తారు చాలా టఫ్ ప్రెడిక్ట్ చేయడం. సో అలాంటి టీమ్స్ అయితే వీళ్ళైతే ఉన్నారు. సో మరి చాలా టఫ్ గా అయితే. సో నేనైతే 50-50 ఛాన్సెస్ అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో నాదైతే నేను ఒక టీమ్ తో అయితే పోవట్లే, ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ అయితే పోతున్నాను. బికాస్ 2 టీమ్స్ చూసుకునే ఆ రకంగా అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ పల్లి నంబర్స్. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా వస్తా అంటే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ VAP's Officials. Bye.